హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో ఉండం. మొన్న ఇక్కడ మంగళం సీను మామ తన మేకలను మేపుకుంటే ఒక పులి అనేది ఆ మేకల మీది గుంపు మీదకి దాడి చేసిందంట. దాన్ని 2 కుక్కల సాయంతో దాన్ని తరిమి కొట్టడం అనేది జరిగింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ సరౌండింగ్లోనే అతను చెప్పాడు. మనకేమన్నా ఆ పులి ఆనవాళ్ళు కనిపిస్తాయా, ఒకసారి వెళ్ళి చూద్దాం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే ఒక చెరువులా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా పులి దగ్గరికి నీళ్ళు ఉన్నాయి కదా, తాగడానికి ఏమన్నా వస్తుందో ఒకసారి చూద్దాం. నీళ్ళు తాగడానికి ఏమన్నా వస్తుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడైతే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పులి అయితే కనిపించలేదు, ఒక జింక అయితే కనిపించే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. జింక్ ఉందంటే ఆల్రెడీ పులి అయితే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జింక్ అనేది కనిపిస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా అనేది ఆన్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. జింక్ అయితే ఆడ ఉంది. మనం జూమ్ చేద్దాము, మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. జింక్ అయితే ఆడ ఉంది. జింక్ అయితే ఉందంటే పులి కూడా ఆటోమేటిక్ ఉంటుంది. చూద్దాం ఏమన్నా మనకు క్లూ ఏమన్నా దొరుకుతుందేమో. జింక్ అయితే అక్కడే ఉంది. కొంచెం మనం ముందుకు పోవాలనే అది జింక్ అయితే పారిపోతుంది. ఓ ఫ్రెండ్స్, జింక్ అయితే పారిపోయింది. ఈ జింక్ ఎందుకు పారిపోయింది నేనైతే ఇక్కడే ఉంటాను. ఓ ఈ కుక్క వల్ల అయితే జింక్ అయితే పారిపోయింది. పక్కన ఉన్నటువంటి కుక్క ఆ జింక దగ్గరికి వెళ్ళడం వల్ల జింక అయితే పారిపోయింది. లేకపోతే మనము జింకను బాగా క్లారిటీగా చూపిస్తాము. ఆ కుక్క వచ్చి మొత్తం అంతా వీడియోని డిస్టర్బ్ చేసింది. ఆ కుక్క రాకపోయింటే మనకు వీడియో అనేది బాగా క్లారిటీగా వచ్చు. ఆ కుక్క వల్ల అనేది వీడియో అంతా మొత్తం ఇదైపోయింది. దగ్గరికి వెళ్దాం. ఏమన్నా జింక అక్కడే ఉందా లేకపోతే ఏమన్నా దూరం వెళ్ళిందో ఒకసారి వెళ్ళి చూద్దాం. దరిదాపుల్లో ఏమన్నా ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే 2-3 కుక్కలు ఉన్నాయి. బహుశా అది మంగళం సీన్ మా కుక్కలో లేకపోతే ఊర కుక్కలు అర్థం కావడం లేదు. ఈ కుక్కల సాయంతో తన మేకల మందపై దాడి చేసిన పులిని అతను తరిమి కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము ఏమన్నా జింక ఏమన్నా కనిపిస్తుందా, ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్. జింక అయితే కనిపించలేదు. బహుశా అది అడవి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ కుక్కలు రాకపోయింటే అది మనకు బాగా క్లారిటీగా అనేది కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, కొండ అయితే ఎంత ఎత్తులో ఉంది. ఈ కొండలో పులులు ఖచ్చితంగా ఉంటాయి. మనము ఎటువంటి క్లూ అయితే కనిపించలేదు. జింక అయితే కనిపించింది, పులి అయితే కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, ఆ కుక్క రాకపోయింటే మనకు ఏదన్నా ఆ జింక కోసం ఏమన్నా పులి అనేది వచ్చేది. ఇక్కడైతే 2-3 కుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎండకు అనేది సేద తీరుతున్నాయి. మనకు ఈ పొదల్లో అయితే ఖచ్చితంగా పులులు ఉంటాయి. జింకల కోసం అనేది అవి కంపల్సరీగా వస్తాయి. నేను అయితే ట్రై చేశాను చూపిల్లని, కానీ అది ఈ కుక్క రావడం వల్ల మొత్తం వీడియో అంతా డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. చూడండి పొదలు ఎలా ఉన్నాయో. ఈ చెరువు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి. ఈ వాటర్ తాగడానికి పులులు, జింకలు మరియు అడవి వన్యప్రాణులు అయితే ఏమేమి ఉన్నాయో అవి కూడా ఇక్కడ వస్తుంటాయి. మనకైతే ఇంకా అదొకటి క్లూ.